ఏదైతే చెయ్యొద్దన్నాడో ఖచ్చితంగా అది చేస్తామా చేయమా? ఖచ్చితంగా అదే చేస్తాం. ఒక మాటలో చెప్పనా, ధర్మశాస్త్రం ఎలా ఉందంటే, ఈ రూల్స్ పాటిస్తే నీ గుడారానికి తెగులు రాదు, ఈ రూల్స్ పాటిస్తే నీకు ఏ నష్టం జరగదు, ఈ రూల్స్ ఈ కమాండ్స్ పాటిస్తే నువ్వు నీ కుటుంబం బాగుంటారన్నారు. నడుతున్నాను, ఆ రూల్స్ మనం పాటించగలమా? పాటించలేం. ఎందుకంటే చెప్పనా, మనం పాటిస్తున్నాం అనుకోవడం కూడా పాటించకపోవడమే. ఈ మాట అంత ఈజీగా అర్థం అవుతుందండి. నేను మంచోడని అనుకోవడం కూడా చెప్పండి, దేవుని దృష్టికి చెప్పండి నేరమే. ఎందుకంటే మనలో ఏ మంచి లేదు. ఒక డాక్టర్ గారు అన్నారట, నీకు షుగర్ వచ్చింది, జాగ్రత్త, స్వీట్లు అవి తినకు అన్నాడట. నిజానికి ఆయన స్వీట్ తినే అలవాటు లేదు. డాక్టర్ గారు అలా అన్నా కానీ తినేయాలనిపిస్తుందంట. అది మన మైండ్ గుర్తుపెట్టుకోండి. దేవుడు అబద్ధం ఆడొద్దు అంటాడు, చెప్పండి. ఆడొద్దు అన్నందుకు ఆడేయాలనిపిస్తుంది మనకి. నా మాటలు అర్థమవుతూనే లేదు. అంటే దేవుడు ఏదైతే చెప్పాడు ఖచ్చితంగా దానికి ఆపోజిట్ చేస్తాడు. మానవుడికి అదే. ఆదాము వల్ల తినొద్దు అన్నాడు, ఏం చేశాడు చెప్పండి? తిన్నాడు. కయ్యేనుతో జాగ్రత్తరా, సత్క్రియ చేయి అన్నాడు, ఖచ్చితంగా ఏం చేశాడు చెప్పండి? దుర్మార్గమైన క్రియ చేశాడు. మీరు చూడండి, దేవుడు ఏది కోరుకుంటాడో ఖచ్చితంగా మానవుడు ఏం చేస్తాడు చెప్పండి? అదే చేస్తాడు. ధర్మశాస్త్రం అంతా